మాచర్ల చెన్నకేశవ స్వామి టెంపుల్ అంటే ఒక చారిత్రాత్మకమైనది. మరి ఎందుకో కానీ ఈ చరిత్రకి తగిన గుర్తింపు ఇవ్వటంలో మనందరం కూడా విఫలమయ్యాం. 13వ శతాబ్దంలో పునర్నిర్మించబడిన దేవాలయం ఇది. అంటే అప్పటికే చరిత్ర కలిగిన దేవాలయం. ఒక పెద్ద మినీ మహాభారతం జరిగిన ప్రాంతం ఇది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఈ దేవస్థానం కనీసం రిపేర్లకు కూడా నోచుకుని దుస్థితి. ఈ చారిత్రాత్మక సంపదని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మరి 7వ తారీఖు రథోత్సవం మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఆ రోజు గ్రామాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ రథోత్సవాన్ని చూడటానికి వస్తారు. వారికి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీలైనంత వరకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు చెప్పేది, స్వచ్ఛందంగా కొంతమంది ఒక సేవా దళాలను ఏర్పాటు చేసుకుని ఆ ఒక్కరోజు పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ మరి క్రమంగా ఆక్రమణలకు గురవుతూ ఒకప్పుడు చుట్టూ కూడా రథం తిరిగే పరిస్థితులు ఉండేవి. క్రమంగా ఆక్రమణలకు గురవుతూ మరి ఈరోజు మెయిన్ స్వామివారి రథం తిరిగే బజార్ కూడా ఇరుకయ్యే పరిస్థితి వచ్చింది. సగానికి పరిమితం చేశారు, అది కూడా ఇరుకయ్యే పరిస్థితి వచ్చింది. మున్సిపల్ అధికారులకు నేను తెలియజేసంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ జీవనోపాధి కోసం మరి బంకులు పెట్టడమో, టీ స్టాళ్ళు పెట్టడమో, లేకపోతే ఇంకోటి పెట్టడమో చేస్తూ ఉన్నారు. వాటిని ఈ రోడ్లో మాత్రం దయచేసి ఎక్కడా కూడా అనుమతించదు. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా వెనకాడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక అడుగు జరిగితే పక్కనోడు 2 అడుగు, ఇంకొక అడుగే కదా నేను అంటున్నాడు. ఏ ఒక్కరిని కూడా ఈ రథం తిరిగే బజార్లలో వ్యాపార సముదాయాలు కూడా ముందుకు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే రథం తిరిగేటప్పుడు అందరూ డాబాల మీద ఇప్పుడు మనము శ్రీ చెన్నకేశవ స్వామి వారి టెంపుల్ దగ్గరకు వచ్చాము. చూడండి, ఆలయ ప్రాంగణం. ఈ కనిపించేది ఎత్తైన రాతి ధ్వజస్తంభం. చూడండి, చాలా పెద్దది. రాతి ధ్వజస్తంభం మీద లిపి కూడా ఉన్నది, శాసనం. ఎప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారో ఈ ధ్వజస్తంభాన్ని. అలాగే ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఎత్తైన గాలి గోపురం కూడా ఉన్నది. చూడండి, ఇదే ముఖద్వారం. ఎత్తైన గాలి గోపురం. ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. ఇప్పుడు మనము ఈ ముఖద్వారం గుండా